పార్ట్ 3 తీయడం కంటే అదేదో ఇప్పుడే తీసుంటే బాగుండన్న. దరిద్రం ఎత్తిపోయింది. వన్నే బాగుందండి. 2 బ్లాక్ బస్టర్ అన్న. సినిమా అంటే భారతీయుడు 1 చూసిన వాళ్ళకి భారతీయుడు 2 చూస్తే ఇంకా బాగుంటుంది. సినిమా చాలా బాగుందండి సినిమా. కమల్ హాసన్ యాక్షన్ బాగుంది. వన్నే బాగుందండి. 2 బాగుందండి. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది. అంటే ఇది లేయర్ బై లేయర్ కంటిన్యూగా వచ్చేస్తూ ఉంటుంది. కరప్షన్ గురించి మొత్తం సినిమా అంతా చాలా బాగుంది. 185 సూపర్ బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. 3వ పార్ట్ అయితే కంపల్సరీ చాలా బాగుంది. కొద్ది మైనస్ అనిపించింది అండి డైరెక్టర్లో. ఈయన కమల్ హాసన్ యాక్టింగ్ అయితే పర్లేదు. శంకర్ గారి అయితే కొద్ది మైనస్ కనపడింది. 1కి దీనికి సంబంధం లేదన్న. 1 బ్లాక్ బస్టర్ అది దానికి దీనికి కంపోజ్ చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో. దరిద్రం ఎత్తిపోయింది. కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ అంటే వాళ్ళని పాత సినిమాలన్నీ తెలుసు కదా మనకి, ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. ఇంకా ఉండిగోలు టెక్నాలజీ అప్డేట్ అవుతూ వస్తుంది. ఇంకా ఈ సినిమా కూడా చాలా అప్డేట్గా ఉంది. అంటే పార్ట్ 2 తర్వాత ఇంకా పార్ట్ 3 కూడా వస్తుందని మళ్ళీ క్లైమాక్స్లో చూపించారు. పర్లేదు. పార్ట్ 3 తీయడం కంటే అదేదో ఇప్పుడే తీసుంటే బాగుండన్న. యావరేజ్ బాగుందన్న సినిమా. లేదన్న. సూపర్ బాగుంది. పర్లే బాగుంది. చాలా బాగుంది. సూపర్ ఉందానే. సూపర్ ఉంది సినిమా. బాగుందన్న. సూపర్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. సూపర్ అన్న. చాలా బాగుంది. భారతీయుడు 1 ఆ కాలంలో అది బెస్ట్, ఈ కాలంలో ఇప్పుడు ఇది బెస్ట్. నెక్స్ట్ 3 కూడా వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పి సినిమా సూపర్. అసలు యాక్షన్ పరింది బాగుందన్న సినిమా. నెక్స్ట్ పార్ట్ చూస్తే బాగుంటుంది. ఇంకా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. బాగుంది. 1 బాగుంది, 2 యావరేజ్గా ఉంది. 3 వస్తే 2కి అర్థం ఉంటుంది. ఫ్యామిలీ కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే 23 సంవత్సరాలు 24 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఇది. దాని తర్వాత అంటే ఆ సినిమా చూసి సినిమా ఈ పార్ట్ 2 చూసిన చాలా బాగుంటుంది. అంటే అప్పుడు కరప్షన్కి ఇప్పుడు కరప్షన్ చాలా అడ్వాన్స్ అయింది కదా, అది చూపించారు సినిమాలో. చాలా బాగుంది, ఒకసారి చూడాలి. అంటే ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూసి వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే నాకు ఫస్ట్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ రెహమాన్ సాంగ్సే బాగున్నాయి. ఇదంతా ఏం లేదు, అంటే స్టోరీ బేసిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది. అదంటే మ్యూజిక్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇదేమో స్టోరీ బేసిస్ బ్యాక్గ్రౌండ్. సాంగ్స్ అయితే అంత ఇదిగా లేవు, కానీ సాంగ్స్ మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటాయి. మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినట్టు వచ్చినాయి. కానీ భారతీయుడు 1లో అయితే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. కానీ స్టోరీ వైజ్ మాత్రం బాగుంది సినిమా. మొత్తం కరప్షన్ గురించి, కరప్షన్ చేయకూడదని చెప్పి బాగుంది సినిమా.